అసలు నేను ఎప్పుడు కూడా ఈ పార్టీలో ఒక లక్ష్యం పెట్టుకుని నేను పనిచేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం జాతీయ భావంతో దేశభక్తితో ఈ పార్టీలో పనిచేసినాను తప్పితే వాస్తవంగా నేను ఈ పార్టీలో ఉండడంలో ప్రముఖ పాత్ర కూడా లింగం సుధాకర్ రెడ్డి గారు కూడా ఒక ఇన్స్పిరేషన్. మీ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. వారు మా జిల్లాకు విశ్వ హిందూ పరిషత్ విభాగ ప్రచారకు వచ్చిండ్రు. నేను అప్పటికి మండల్ ప్రెసిడెంట్గా కూడా కాలేదు. 1991 రామజన్మభూమి ఉద్యమం, ఆ సందర్భంలో వారు వచ్చేవారు విభాగ ప్రచారక అంటే వాళ్ళు ప్రచారకులు కాబట్టి మన ఇంటికి వచ్చిండ్రు, కూర్చున్నాడు, మాట్లాడిండు. మీలాంటి యువకులు ఈ దేశం కోసం పనిచేయాలా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్పిండ్రు. వారు చెప్పడము, అనేక విషయాలు చెప్పిన తర్వాత వారితో పాటు నేను కొంత కలిసి కొన్ని రోజులు పనిచేయడము, కొన్ని రోజులు పనిచేసిన తర్వాత వెంటనే నన్ను మళ్ళీ భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్ చేయడం వల్ల చేసిన తర్వాత కూడా వారితో కలిసి ఉంటుంటే ఇప్పుడు వారి సోదరులే లింగం సుధాకర్ రెడ్డి గారిని ఈ శిశు మందిరాలని చూస్తారు సంఘ ప్రచారక వారు. అట్లా కొంతమంది కొంత ఇన్స్పిరేషన్, వేణుగోపాల్ రెడ్డి గారు సార్ కానీ, మంత్రి శ్రీనివాస్ కానీ, నేను అందరూ ఆర్గనైజ్ సెక్రటరీతో మంచిగా ఉండేవాడిని. వీళ్ళందరితో నేను ఓన్లీ పార్టీ గురించి ఆలోచిస్తుంటే, నాయకుల గురించి ఎక్కువ ఆలోచించకపోతుంటే. ఆర్గనైజేషన్ సిస్టంలో ఆర్గనైజేషన్ సెక్రటరీలతో టచ్లో ఉండేవాడిని. అట్లా పార్టీతో పని చేసుకుంటూ పోయినాం అంతే. నేను ఇది కావాలా అది కావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు, ఎప్పుడు కూడా అనుకోలేదు, ఏ రోజు కూడా నేను ఇది కావాలని అనుకోలేదు. ఎవరిచ్చినా ఆదరించి నా పార్టీ గెలవాలా, నా పార్టీ నిలవాలా అనేటువంటి ఒక ఆలోచన చేస్తుంటే తప్పితే నేనే ఏదైనా కావాలనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. నేను అంటే క్రియాశీలక రాజకీయాల్లో రావాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, లేదంటే చెప్పాను కదా, ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది అవుతుంది అనేటువంటి భయంతో నేనే కొద్దిగా వెనక ముందు చేసేవాడిని. ప్రజల్లో మంచి పేరు ఉన్నా, అక్కడ ఉన్నటువంటి నా సామాజిక వర్గం బలంగా ఉన్నా, ఏది చేసినా కానీ నేను ఎక్కడ కూడా ఓన్లీ ఫైనాన్షియల్గా ఈ రాజకీయాలన్నీ మొత్తం కార్పొరేట్ మయమైపోయినాయి. ఈ పరిస్థితిలో కొంత ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో నేనే కొంచెం వెనక ముందు అయ్యేవాడిని. ఇందాక మీరు చెప్పినట్టు స్పైసెస్ నుంచి సపరేట్గా ఒక పసుపు బోర్డు కావాలని దశాబ్ద కాలంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నిరసనలు తెలిపిన వాళ్ళు ఉన్నారు. అటువంటిది దాదాపు 30 ఏళ్ల తర్వాత మీ కళ సాకారం అవడం, మీ జిల్లా ప్రజల కళ సాకారం అవడం, దానికి మీరే మొదట చైర్మన్గా ఉండడం, సో ఇదంతా ఎట్లుంది సార్, మీకు ఏమనిపిస్తుంది? నేను కొత్తగా పెద్దగా ఏం ఫీల్ అవుతలేండి, నిజం చెప్తున్నాను మీకు. నాకు ఏదో జాతీయ స్థాయి బాధ్యత వచ్చింది, నేను ఏదో పెద్దోన్ని అయిపోయినట్టు నేను ఎప్పుడు ఆలోచన చేస్తాను. ఇప్పటికి కూడా సామాన్యుడిగానే ఉండాలనుకుంటున్నాను. రైతుల కోసం నాకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా మా ఎంపీ గారు నా కోసం బాగా, తను చాలా సిన్సియరు, చాలా కష్టపడతాడు, తనలాంటి వాడికి గుర్తింపు ఇవ్వాలనేటువంటి చాలా ఆయన పాపం ప్రత్యేకంగా ప్రయత్నం చేసిండు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా నేను చేసినటువంటి విషయాన్ని గుర్తించిండు. అదేవిధంగా మోదీ గారు కానీ వాళ్ళందరికీ వీళ్ళే కన్విన్స్ చేసి అన్ని విషయాలు చెప్పిండ్రు కాబట్టి మనకి అవకాశం వచ్చింది. తప్పకుండా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాకు ఎంతవరకు అయితే అంతవరకు శక్తి వంచన లేకుండా ఈ దేశంలో ఉన్న పసుపు రైతులందరినీ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని రాష్ట్రాలకు వెళ్తాను, అందరితో మమేకమవుతాను. బోర్డు ద్వారా చెప్పగలుగుతారా, ఈ పదవి కాలం అయిపోయే నాటికి ఆ పదవికి మీరు ఆ కూర్చునే ఆ స్థానానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతామనే నమ్మకం, ఆకాంక్ష మీ నుంచి మేము కోరొచ్చా? తప్పకుండా. ఎందుకంటే నేను పార్టీ ఒక బాధ్యత చెప్తేనే అనేక సార్లు వెళ్తుంటాయి. నేను మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు, మంచిర్యాల జిల్లా ఇప్పుడు ఎవరు నా అధ్యక్షులు ఉన్నాడో ఆయన అడిగితే చెప్తాడు ఎన్నిసార్లు వస్తారని. నేను మొన్న మెంబర్షిప్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు జగిత్యాల్లో ఎన్నిసార్లు వెళ్ళి అక్కడ జగిత్యాల జిల్లాలో ఏ రకంగా మెంబర్షిప్ ఐఎస్టీ చేసిన, నేను ఎన్నికల అధికారికి వెళ్ళిన తర్వాత ఆదిలాబాద్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు ఆయన ఎన్ని రకంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఏ రకంగా వచ్చి కష్టపడతారు అనే మనిషి. నాకు కష్టపడే నేచర్ కాబట్టి నేను పసుపు బోర్డు, నేను సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా, నాకు ప్రభుత్వ పదవిలో ఉన్నప్పుడు సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా నేను అన్ని జిల్లాలు పనిచేసినాను. నేను నీకు ఒక విషయం చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. నేను కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు టోటల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు మంచి పేరు ఉంటుండే. శ్రీకాళహస్తి రైతులు గంగారెడ్డి గారు బోర్డులో చాలా బాగా మాట్లాడతారట, గట్టిగా మాట్లాడతారట. గంగారెడ్డి గారితో మేము ఒకసారి సమావేశం కావాలని నన్ను ప్రత్యేకంగా శ్రీకాళహస్తి పిలిపించుకున్నారు. అక్కడ ఫార్మర్స్ పిలిపించుకొని అక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకొని మీరు బోర్డులో ఈ విషయాలు చెప్పాలన్నారు. నేను కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు 2300 గవర్నమెంట్ సపోర్ట్ ప్రైజ్ ఉన్నది. కానీ సీడ్కు అప్పుడు మేము సీడ్ ప్రొడక్షన్ చేసేవాళ్ళం కార్పొరేషన్ నుంచి. సీడ్కు 2000 రూపాయలు రేట్ ఇప్పించినప్పుడే. మీ వరంగల్ రైతులకు తెలుసు, మీ వరంగల్లో ఆ రైతులను అడిగితే చెప్తారు. ఆ జమాలో నేను 2000 రూపాయలు రేట్ ఇప్పించిన. అంటే నేను కొట్లాడేవాడిని. అప్పుడు మాకు రేచల్ చటర్జీ మాకు చైర్మన్ ఉండే,
మాకు ఎండీలు ఇప్పుడు ఉన్నటువంటి బుద్ధ ప్రకాష్ గారు ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రటరీ ఉన్నాడు. చిన్న జడ్ చోంగ్తో ఆమె కూడా ఏదో టూరిజం దీంట్లో ఉంది. వాళ్ళందరూ కూడా పనిచేసిన గంగారెడ్డి బాగా కొట్లాడతారని అంటున్నాను. ఓకే. ఎప్పుడు నేను ఏదైనా రైతుల కోసం కొట్లాడిన అప్పుడు కూడా అంటే అదే స్పిరిట్ ఇప్పుడు కూడా చూడొచ్చా మీలో? డెఫినెట్ నేను కాన్ఫిడెన్షియల్గా 100% డెఫినెట్లీ. ఓకే, చాలా స్పిరిచువల్గా ఉన్నారు సార్ మీరు. రైట్ సార్, ఇన్నేళ్ల మీ రాజకీయ జర్నీలో అనేక పార్టీలు చూశారు, అనేక అధికారాలు చూశారు, అనేక రాజకీయ నాయకులను చూశారు, అనేకమైనటువంటి పరిస్థితులను మీరు చూసారు కదా. బీజేపీ పార్టీ యొక్క గొప్పతనం ఏంది అని అంటే ఒక మాటలో ఏం చెప్తారు మీరు? బీజేపీ ఈ దేశం గురించి ఆలోచించేటువంటి పార్టీ, ఈ దేశ ఉన్నతి గురించి ఆలోచించేటువంటి పార్టీ. ఈ దేశం బాగుండాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలా. సనాతన ధర్మం లేకుంటే ఈ దేశం మళ్ళీ భారతదేశంగా ఉండదు, విచ్ఛిన్నం అయిపోతుంది, భారతదేశంగా ఉండదు. అఖండ భారతం నుండి వేరుపడ్డటువంటి దేశాల పరిస్థితి మీరు చూసిండ్రు. అఖండ భారతంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మయన్మార్ కానీ ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుండ్రు. రేపు ఆ దేశాల పరిస్థితి దేశానికి రావద్దు అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష. ఈ దేశంలో మళ్ళీ మన ప్రజలందరూ కూడా, మన భావితరాలు కూడా సుఖంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, ఇదే విధంగా పండుగలు చేసుకోవాలన్నా, ఇదే విధంగా ఆనందంగా ఉండాలన్నా, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ ఇంకొక 3-4 టర్ములు అధికారంలోకి వస్తేనే ఈ దేశం పూర్తి స్థాయిలో భారతదేశంగానే ఉంటుంది. సనాతన ధర్మాన్ని ఇదే రకంగా మనం అందరం కాపాడుకొని ఆచరించే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఆ ఆలోచనతోనే బీజేపీ పార్టీని ఎలాంటి స్వార్థం లేకుండా దాదాపు 30 ఏళ్ల పైబడి విధి విధానాల్ని ప్రజల్లో తీసుకుపోయిన నాయకుడుగా మీ ప్రాంత ప్రజల కార్యకర్తలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, బీజేపీని విశ్వసించే వాళ్లకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే గంగారెడ్డి అన్న ఏం చెప్తాడు వాళ్ళకు? నేను తెలంగాణ ప్రజలకు కూడా ఒకటే కోరుకుంటున్నా, భారతీయ జనతా పార్టీ సరే నాయకుల గురించి ఆలోచించకండి మీరు దయచేసి. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీని ఆదరించుండ్రి. భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ దేశం ఉంటుంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఏ రకమైన మార్పు తీసుకొచ్చిండు, ఒక రకంగా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ అభివృద్ధి వైపు ఏ రకంగా తీసుకుపోతున్న విషయంలో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అభివృద్ధిలో భారతదేశము 11వ స్థానం నుంచి ఏ రకంగా ఆర్థిక వ్యవస్థని 5వ స్థానం తీసుకొచ్చిండు, ఏ రకంగా ఈ దేశంలో మౌలిక వసతులు సమకూరుస్తున్నారు. రైల్వే స్టేషన్లు మోడీ గారు అధికారం రాకముందు ఎట్లుండే, ఎయిర్పోర్ట్లు ఎట్లుండే, నేషనల్ హైవేలు ఎట్లుండే, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఎట్లుండే, పేద ప్రజలకు ఇల్లు ఎట్లొచ్చినాయి, సామాన్యుడికి ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఎట్లా కల్పించిండు, ఇవన్నీ విషయాలు కూడా గమనించండి. మీరు ఒకసారి మోడీ గారు చేసినటువంటి పనిని చూసి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. మీరు మీ పని చేసుకోండి. మీరు సుఖంగా ఆనందంగా మీ పనులు చేసుకుంటూ భద్రంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మీ అందరికీ ఒక రక్షణగా ఉంటుంది. మోడీ గారు మీ అందరినీ సురక్షితంగా సుభిక్షంగా ఉంచడం కోసమే పనిచేస్తాడు. కాబట్టి దీన్ని ఆలోచించాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. రైట్ అన్న, లాస్ట్ చివరి ప్రశ్న. గంగారెడ్డి అన్న మన జిల్లాలో ఉండే వ్యక్తి, మన రాష్ట్రంలో ఉండే వ్యక్తి, మనకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి, ఇప్పుడు ఉన్నపల్లంగా జాతీయ నాయకుడు అయిపోయిండు. మన కార్యకర్తలు మన లాంటి వాళ్ళు ఫోన్ చేస్తే లేపకపోవచ్చు, మనకు సమానం అప్పుడంతలా రాకపోవచ్చు అని కొంత నిరాశ చెందే మీ అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను దాదాపు ఈ 30 సంవత్సరాలు అసలు ఫోన్ లేపకుండా ఉన్నాను. 100% ఫోన్ లేపకుండా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను. ఏ నైట్ 10-10:30 అయినా సరే నేను ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఎందుకు ఫోన్ చేసినావు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా, ఏమైందని అడుగుతాను. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఫోన్ లేపకుండా ఉన్నాను. ఫోన్ లేపకుండా మళ్ళీ ఫోన్ నేను ఏదో మీటింగ్లో ఉన్నా, లేకుంటే వాష్రూమ్లో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా కానీ మళ్ళీ ఆ మిస్ కాల్ చూసుకొని మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను. తప్పకుండా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు గతంలో ఏ రకంగా అయితే మీతోని సంప్రదించే వాళ్ళు అదే రకంగా ఇప్పుడు కూడా ఉండొచ్చా? డెఫినెట్ సంప్రదించవచ్చు. డెఫినెట్ మార్పులు అయితే మీలో ఏం కనబడవు కదా? అసలే కనపడదు. ఇదైతే పక్కా కదా. నేనే చెప్పాను కదా ఇంతకుముందు, నేను అసలు ఫీల్ అవుతానండి ఇక్కడ కూడా అని. ఓకే, నేను ఒక కార్యకర్తగానే ఫీల్ అవుతాను ఇప్పటికి కూడా. అదే రకంగా ఉంటాను. ఏ స్థాయి పదవి వచ్చినా నేను ఒక సామాన్య కార్యకర్తతో ఇప్పటివరకు ఎంత రిలేషన్ మెయింటైన్ చేసినో అదే రిలేషన్తో ఉంటాను. అది మీ వ్యక్తిత్వానికి నాందిగా మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అడగంగానే ఇన్నేళ్లుగా జరిగిన అంశాలను ముందుకు తీసుకొచ్చి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ జిల్లా పసుపు రైతులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, భవిష్యత్తులో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మీరని చెప్పి మేము సంతృప్తిగా నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉపేందర్.